ఒకే ఒక్కరోజు సింగిల్ డే 24 గంటలు కాదు 12 గంటలలో 180 నామినేషన్లు వేసిల్లంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత తూర్పారబడుతున్నారు, ఎంత తన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఒక్కొక్కరు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించడానికి బరిలో దిగుతున్నారో ఆలోచించరు. 180 నామినేషన్లు ఒకే ఒక్కరోజు. అందులో ఫార్మా రైతులు ఉన్నారు, ట్రిపుల్ ఆర్ రైతులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, మాలలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. అందరు ఎందుకు? ఈ కాంగ్రెస్ యొక్క చెత్త పరిపాలన చూడలేక, ఈ నేతల వాటాల పంపకాలను చూడలేక వధుబాబోయ్ కాంగ్రెస్ పార్టీ ఇక నమస్తే పెడదామనే కాడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఇప్పుడు జోరందుకున్న ముచ్చటిది. ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ, ఎవరి కోసం ఈ కాంగ్రెస్ పార్టీ, ఎవరిని పెంచి పోషించడానికి ఈ కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి పార్టీ నాకెందుకు అనే కోణంలో ఉన్నది అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ప్రజల రక్తాన్ని తాగుతున్నది కాబట్టి అదే ప్రజలు వచ్చేసి భూమిని నమ్ముకున్న రైతు వచ్చాడు, భూమిని సాగు చేస్తూ జీవితాలను కుటుంబాలను తన ఏది వారసత్వ భూమిని నమ్ముకున్న వాళ్ళు వచ్చేలు, ఏది ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేసిన వాళ్ళు వచ్చేలు, రిటైర్డ్ ఉద్యోగాలు చేసి ప్రభుత్వ సర్వీసులలో ప్రభుత్వానికి సాయం చేసిన వాళ్ళు వచ్చేలు, దాంతోపాటు చిన్న చూపు చూసి పెద్ద చూపు చూసి ఇబ్బందికరంగా గురి చేసిన వాళ్ళు అందరూ వచ్చేసి ఒకే ఒక్కరోజు 180 నామినేషన్లు వేసి బిడ్డ ఇది మా సత్తా, ఇక వద్దు నీ కాంగ్రెస్, నువ్వు హస్తం చూపెట్టకు, టాటా బాయ్ బాయ్ కాంగ్రెస్, బాయ్ 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 టాటా టాటా బాయ్ 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 అని తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పు. కానీ ఇక నేను నమ్మే పరిస్థితులలో లేదు, నమ్మకం కూడా పోయింది అనే కాట తిరుగుబాహుట ఎగరవేసిళ్ళు ప్రజలు. అందుకే ప్రజలతో పెట్టుకుంటే ఏదైనా చిత్తైపోతుంది, ఏ రోజుకైనా ఎప్పటికైనా చిత్తు కాగితంలా మిగలాల్సిందే. ఇప్పుడు జరిగిన ప్రధానమైన ఎపిసోడ్ ఇది.